కరీంనగర్ నందిని కాన్వెంట్ అండ్ వాల్మీకి విద్యాలయం ఆధ్వర్యంలో టాలెంట్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్ట్ కు సుమారు 150 ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలకు చెందిన 500 మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. ఈ పరీక్షలో 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు విజేతలుగా నిలిచిన 30 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎర్రం రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నగదు బహుమతితో సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ యాదగిరి శేఖరరావు మాట్లాడుతూ విద్యార్థుల్లోని అంతర్గత ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడమే మా లక్ష్యమని అన్నారు. అందుకే ప్రతి ఏడాది స్కాలర్షిప్ టెస్ట్ విజయవంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. వాల్మీకి నందిని విద్యా సంస్థలు ఈ కరీంనగర్ జిల్లాలో కాకుండా వివిధ జిల్లాల నుంచి ఒక స్కాలర్షిప్ టెస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు దాదాపు 400 పైచిలకు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థికి మొదటి బహుమతిగా 5,000, రెండవ బహుమతిగా 3,000, మూడవ బహుమతిగా 2,000 ఈ రకంగా ప్రతి క్లాస్కి ఇవ్వడం జరిగింది. ఈరోజు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది, ప్రైజ్ మనీ. మరి అందరు విద్యార్థులు కూడా రావడం, తల్లిదండ్రులు కూడా రావడం, ముఖ్యంగా దీనికి ముఖ్య అతిథులు ఎర్రం రాజారెడ్డి గారు, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, లీడింగ్ అడ్వకేట్, అలాగే సురేందర్ గారు, ముఖ్యంగా ఏకలవ్య ఏదైతే ఉందో మా పాఠశాలకు అనుబంధంగా ఉన్నది, అది రోబోటిక్ కానీ ఐఐటి నీట్ సంబంధించిన కోచింగ్ వ్యవహారంలో కూడా నరసింహ గారు, ముఖ్యంగా తల్లిదండ్రులు విద్యార్థులు కూడా చాలా చక్కగా పాల్గొని ఈ ప్రైజ్ మనీని తీసుకోవడం జరిగింది. మేము కేవలం ఇది అడ్మిషన్ టెస్ట్, టాలెంట్ టెస్ట్ అని కాకుండా ప్రపంచానికి ఒక గొప్ప విజేతలుగా అందించడం కోసం ఒక వ్యాపారశాల కాదు. స్కాలర్షిప్ టెస్ట్లో విజేతలైన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. దాదాపుగా ఏప్రిల్ 5వ తారీఖు నాడు ఈ స్కూల్ యాజమాన్యం దాదాపు 400 మంది స్టూడెంట్స్తో ఒక టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. అందులో విజేతలైన వారికి ఫస్ట్ ప్రైజ్గా 5,000, సెకండ్ ప్రైజ్గా 3,000, థర్డ్ ప్రైజ్గా 2,000 ఇవ్వడం జరిగింది. ఇందులో 400 మంది స్టూడెంట్స్లో అందరూ చక్కగా పాల్గొని వాళ్ళంతా కూడా రాయడం వల్ల అందులో విజేతలైన వారికి ఈరోజు ఒక ప్రోగ్రాం చేసి వాళ్ళకు ప్రైజులు ఇవ్వడం జరిగింది. చాలామంది పేరెంట్స్ కూడా మాట్లాడారు. ఇదంతా కూడా ఏంటంటే దేశ సమగ్రత కొరకు, దేశంకి ఒక మంచి రిసోర్స్ పర్సన్ తయారు చేయాలి, టాలెంట్ ఎక్కడున్నా వాళ్ళని వెతికి వాళ్ళను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ఈ స్కూల్స్ ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించారు.